చేసిన పనులు, చేయబోయే పనులు ప్రజలకు చెప్పాలని చంద్రబాబు నాయుడు పిలుపు. ఏడాదిన్నరలో పోలవరం పూర్తి చేస్తామని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటన. నిజామాబాద్లో పసుపు బోర్డు లోగో ఆవిష్కరించిన అమిత్ షా. 40 ఏళ్ల రైతుల కల తీరిందని వ్యాఖ్య. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. తెలంగాణ బీజేపీ ఎంవీ రఘునందన్ రావుకు మావోయిస్టుల బెదిరింపు కాల్. ఆపరేషన్ కగార్ ఆపకపోతే చంపేస్తామంటూ హెచ్చరిక. కేంద్ర హోంమంత్రి రాష్ట్రంలో ఉండగానే ఘటన. వరంగల్ జిల్లాలో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయం. హనుమకొండలో కొండా మురళి వ్యతిరేక వర్గీయుల సమావేశం. మురళీ తీరు మీద తీవ్ర అసంతృప్తి. 4న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ రాక. ఏర్పాట్ల మీద హైదరాబాద్ కాంగ్రెస్ నేతలతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం. తెలంగాణ అంతటా 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకం. పార్టీ ఉపాధ్యక్షులకు బాధ్యతలు అప్పగిస్తూ జాబితా విడుదల చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆస్కార్ 2025 కమిటీ సభ్యుడిగా కమల్ హాసన్. కమల్కు హృదయపూర్వక అభినందనలు తెలిపిన పవన్. ఇది భారత సినీ పరిశ్రమకు గర్వకారణమన్న ఏపీ డిప్యూటీ సీఎం. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి కూడా హోస్ట్గా నాగార్జున. ఈసారి షోలో పాల్గొనేందుకు సామాన్యులకు అవకాశం. కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ వేగవంతం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలా పనిచేయాలని టీడీపీ శ్రేణులకు లోకేష్ పిలుపు. వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పిలుపు. తెలంగాణ మెడికోలుకు భారీగా స్టైఫండ్ పెంపు. 15% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్తో పాటు సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల గౌరవ వేతనం పెంపు. పూరీ జగన్నాథ ఆలయం తొక్కిసలాట ఘటనపై చర్యలు ప్రారంభం. రథయాత్ర ఆలస్యం కావటానికి, నిర్లక్ష్యం వహించడానికి బాధ్యులైన 4 అధికారుల మీద వేటు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి రావి శ్రీనివాస్ సస్పెన్షన్. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిన శ్రీనివాస్ మీద 6 ఏళ్ల సస్పెన్షన్ వేటు. సీతక్క మీద చేసిన వ్యాఖ్యల ఫలితం. పేద మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన యువకుడికి అరుదైన గౌరవం. రాసిన 2వ నవలకే పురస్కారం రావటం మీద సోషల్ మీడియా వేదికగా ప్రసాద్ సూరిని అభినందించిన సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మకు తెలంగాణ ఆషాఢ బోనం. హైదరాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి బోనం సమర్పించిన జోగిని శ్యామల. స్వేచ్ఛామృతి కేసులో నిందితుడు పూర్ణచందర్కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధింపు. చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. 2026 నాటికి మావోయిస్టు ముక్త భారత్ కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు. మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ తర్వాత బహిరంగ సభలో ప్రసంగం. టికెట్ రిజర్వేషన్ చార్టుపై కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ విడుదల. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు తగ్గనున్న అనిశ్చితి. ప్రయాణ ప్రణాళికకు వెసులుబాటు. ఈసెట్ కౌన్సిలింగ్లో తీవ్ర జాప్యం అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడిన జగన్. ఫలితాలొచ్చి 45 రోజులైన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదని విమర్శ. అమాత్య మేలుకో అంటూ ఘాటు వ్యాఖ్యలు. మరోసారి వార్తల్లో ఎయిర్ ఇండియా. సాంకేతిక లోపంతో టోక్యో, ఢిల్లీ విమానం అత్యవసరంగా కోల్కతాలో ల్యాండింగ్. అన్నదాత సుఖీభవ పథకం చర్చించిన టీడీపీ. పీఎం కిసాన్ డబ్బులను కేంద్రం జమ చేస్తున్న రోజే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా జమ చేస్తానన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి రైతుకు 20,000. మహాన్యూస్ మీద దాడి కేసులో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్. అరెస్టును అడ్డుకున్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి. నేత బాల్కా సుమన్ మీద కేసు. జూరాలకు జలకళ. ప్రాజెక్టుకు భారీగా వరద. 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. శ్రీశైలం వైపు సాగుతున్న వరద నీరు. గాజాలో మారణ హోమం. విరుచుకుపడ్డ ఇజ్రాయిల్. గాజా మీద దాడుల్లో 81 మంది పౌరుల మృతి. పాకిస్తాన్లో భూకంపం. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు. రిక్టర్ స్కేలు మీద తీవ్రత 5.2గా నమోదు.